ఆసియా కప్ కోసం సెలెక్టర్లు 15 మందితో జట్టును ప్రకటించారు. మెగా ఈవెంట్కు వచ్చే నెల 9న తెరలేవబోతోంది. అయితే భారత్ తుది జట్టులో ఎవరుంటారు, ఫస్ట్ చాయిస్ ఆటగాళ్లుగా ఎవరుండొచ్చు అనేది ఆసక్తికరంగా మారింది. తుది 11 మందిపై అభిమానులు ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. భారత్ కోర్ టీంలో పెద్దగా మార్పులేమీ ఉండవంటున్నారు. నిజానికి బ్యాటింగ్ ఆర్డర్ పైన క్లారిటీ కనిపిస్తోంది. ఒక ఓపెనర్గా అభిషేక్ శర్మ బరిలో దిగుతాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అతడి అగ్రెసివ్ అప్రోచ్ టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. తనదైన రోజున ఎంతటి స్టార్ బౌలర్లనైనా ఉతికేస్తాడు. మరో ఓపెనర్గా శుభ్మన్ గిల్ బరిలో దిగడం ఖాయమే. ఐపీఎల్లోనూ గిల్ ఓపెనర్గానే ఆడుతున్నాడు. వన్డేల్లోనూ ఓపెనర్గా బరిలో దిగుతున్నాడు. దీంతో అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను గిల్ ఓపెన్ చేస్తాడని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మూడో స్థానంలో తిలక్ వర్మ ఇప్పటికే ఫిక్స్ అయిపోయాడు. వన్డౌన్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. సాధారణంగా పరిస్థితులకు తగినట్టుగా సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగుతుంటాడు. ఆసియా కప్లో మాత్రం 4వ స్థానంలోనే బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్లోనూ బ్యాటింగ్ ఆర్డర్లో 4వ స్థానంలోనే ఫిక్స్ అవుతాడనే అంచనాలు ఉన్నాయి. వికెట్ కీపర్గా సంజు శాంసన్ను కాదని జితేష్ శర్మను తీసుకువచ్చే చర్చ కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం జితేష్ శర్మ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. గత ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున వీరకొట్టుడు కొట్టాడు. అదిరిపోయే షాట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలో దిగుతాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఆడే అవకాశం ఉంది. అంటే జట్టులో ఒక పేస్ ఆల్రౌండర్, ఒక స్పిన్ ఆల్రౌండర్కు చోటు ఇచ్చినట్టే. ఒక పేసర్గా జస్ప్రీత్ బుమ్రా ఎలాగూ బరిలో దిగుతాడు. రెండో పేస్ ఆప్షన్గా హర్షిత్ రాణా ఉండే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్ కూడా రేస్లో ఉంటాడు. కానీ హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ మధ్య పోటీ తప్పేలా లేదు. సెకండ్ పేసర్గా హార్దిక్ పాండ్యా సేవలను వినియోగించుకోవాలనుకుంటే జట్టులోకి రింకు సింగ్ రావచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి బరిలో దిగుతారని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి శివన్ దూబేను ఆడించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. మొత్తంగా 15 మందిలో నుంచి ఫస్ట్ చాయిస్ 11 మంది ప్లేయర్లు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పిచ్ పరిస్థితులను బట్టి టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.